Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా పేషెంట్స్ రెగ్యులర్గా భయపడే టాపిక్. ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరిగితే దానివల్ల నష్టం ఏంటి అని చాలామంది వస్తుంటారు నా దగ్గరికి. ఆ రిపోర్ట్స్ తీసుకొని వస్తుంటారు, ఎవరెవరో ఏమేమో చెప్తుంటారు, చాలా భయపడుతుంటారు. ఎప్పుడైనా ప్రొలాక్టిన్ పెరిగినప్పుడు 2 to 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, ప్రొలాక్టిన్ పెరగడానికి మన పిట్యూటరీ ఎడినోమాస్ అంటాం, అంటే మన బ్రెయిన్ లోపట్లో ఇది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎడినోమా అనే కండిషన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అలా ప్రొడ్యూస్ అయినప్పుడు మీకు సిమ్టమ్స్ వస్తాయి. అంటే నార్మల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు తలనొప్పి లేవడము, లేకపోతే కళ్ళు బ్లడ్ విజన్ అంటాం, బ్లడ్ విజన్ రావడము, లేకపోతే డబుల్ కలర్స్ కనిపించడము. ఎందుకు అంటే పిట్యూటరీ గ్లాండ్ పెరిగి వేరే ఏరియాస్ని ప్రెస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు ఈ సిమ్టమ్స్ కనబడతాయి. అదే మన ఫర్టిలిటీకి ఎలా ఇంపార్టెంట్ అంటే బేసిక్లీ ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరిగినప్పుడు సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ కంప్లీట్గా తగ్గిపోతుంది, భార్య పట్ల ఇంట్రెస్ట్ రాదు, అంగం గట్టిపడదు. ఇలా 3 డిఫరెంట్ రీజన్స్ ఖచ్చితంగా మనం చూస్తుంటాం. సో ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే బేసిక్లీ నార్మల్ 15 వరకు తీసుకుంటే నార్మల్ రేంజ్ 4 to 15 వరకు రేంజ్ ఉంటుంది. అంటే డిఫరెంట్ టెస్టింగ్ మోడాలిటీస్లో ఒక్కొక్క రేంజెస్ ఉంటాయి. కానీ జనరలీ ఒక యూనివర్సల్గా తీసుకుంటే 4 to 15 ఈజ్ న్యాచురల్. 15 కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి? సో 15 కంటే ఎక్కువ ఉంది ప్లస్ సిమ్టమ్స్ ఉన్నాయి మీకు, అంటే సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ రాకపోవడము, లేకపోతే అంగం గట్టి పడకపోవడం, అట్లాంటి కండిషన్స్ ఉంటే డెఫినెట్లీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే, ఒకవేళ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఆల్మోస్ట్ 15 ఉంటే 25, 30 అట్లా ఉంటే డెఫినెట్లీ మీరు క్యాబర్గోలిన్స్ అంటాం. ఈ క్యాబర్గోలిన్స్ని 0.5 mg ఉంటుంది, వారంకి ఒక ట్యాబ్లెట్ తీసుకోండి. 4 వారాల్లో ప్రొలాక్టిన్ తగ్గిపోతుంది. నెక్స్ట్, ప్రొలాక్టిన్ టెస్ట్ చేయించుకున్నారు, ప్రొలాక్టిన్ లెవెల్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ 15 నార్మల్ అంటే డెఫినెట్లీ అదొక 50-55 ఉంటే డెఫినెట్లీ ఒక ఎంఆర్ఐ బ్రెయిన్ అవసరం అవుతుంది. ఎంఆర్ఐ బ్రెయిన్ ఎందుకు చేయిస్తామంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ ఎంత సైజ్ పెరిగింది, నార్మల్ కంటే ఎన్నింతలు పెరిగింది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ చాలా ఎక్కువగా ఉంటే చిన్న సర్జరీ ద్వారా ఈ పిట్యూటరీ ఎడినోమాని తీసేస్తారు. ఇది ఎటువంటి క్యాన్సర్ కాదు, జస్ట్ నార్మల్ బినైన్ ట్యూమర్ అంటాము. బినైన్ కాబట్టి ఇది ఎక్కడికి స్ప్రెడ్ కాదు, ఓన్లీ దాని సైజులో పెరిగి వేరే ఏరియాని కంప్రెస్ చేస్తుంది కాబట్టి ఆపరేషన్ చేసి తీసేయడం చాలా బెటర్. సో ఎవరికైనా ప్రొలాక్టిన్ పెరిగింది అంటే నథింగ్ టు వరీ. ఇది అందరు చాలామంది ఇది ఒక రాంగ్ కాన్సెప్ట్లో ఉంటారు, ఇది ఫీమేల్ హార్మోన్ మేల్స్లో ఉండదని. హార్మోన్స్ అన్నీ మేల్స్లో ఏది ఉంటుంది ఫీమేల్స్లో అది ఉంటుంది, నథింగ్ టు వరీ. ఇదే ఫీమేల్స్లో పిట్యూటరీ ఎడినోమాస్ ఉంటే వీళ్ళకి చాలా మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటుంది. వాళ్ళు ప్రెగ్నెంట్ కాకపోయినా చాలా కామన్గా మిల్క్ ఓవర్ ప్రొడక్షన్ ఉంటుంది. సో సింపుల్, వీళ్ళకి కూడా క్యాబర్గోలిన్స్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా పిట్యూటరీ గ్లాండ్ సైజ్ తగ్గి పిట్యూటరీ హార్మోన్ తగ్గి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పిట్యూటరీ హార్మోన్స్ ఎక్కువ ఉన్నా నథింగ్ టు వరీ. క్యాబర్గోలిన్స్ తీసుకుంటే మ్యాక్సిమం 4 to 6 వీక్స్లో కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఫీమేల్స్లో అయితే అప్పుడు దాన్ని తగ్గిన తర్వాతనే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి, మంచి అవుట్కమ్స్ ఉంటాయి. మేల్స్లో సెక్షువల్ డిస్ఫంక్షన్కి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ హైపర్ ప్రొలాక్టిన్. సో నెగ్లెక్ట్ చేయొద్దు. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.